బ్రహ్మకు ఒక రోజులో ఒక పగటి సమయమును కల్పము అంటారు. ఒక కల్పములో సృష్టి ప్రారంభమవుతుంది. కల్పాంతములో ఉపప్రళయము జరుగుతుంది. ఇది మహాప్రళయం కాదు. కల్పాంతములో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. బ్రహ్మ మరియు సత్యలోకవాసులు, విష్ణువు మరియు వైకుంఠ లోకవాసులు, అవ్యక్తములో శివశక్తి స్వరూపము, నిర్జన భూమి మీద మార్కండేయుడు. కల్పాంతము సామాన్య శకం 2025కి 234,70,50,873 సంవత్సరముల తర్వాత జరుగుతుంది. ఒక పూర్తి సృష్టి సంహార చక్రాన్ని ఒక కల్పము అంటారు. బ్రహ్మ కల్పముల పేర్లు మత్స్య పురాణం మరియు వాయు పురాణముల ప్రకారము ఇప్పుడు ఉన్న కల్పమునకు సరిపడే విధముగా తీసుకోవడం జరిగినది. ఈ 3 పట్టికలు చూడండి. కల్పము అనగా విశేషముగా జీవుల ఉత్పత్తి మరియు అవి 13 లోకములలో ప్రవేశించుట అని అర్థము. బ్రహ్మకు కేవలం జీవుల ఉత్పత్తి మాత్రమే బాధ్యత. వారి పోషణ, రక్షణ మరియు వారి జన్మ పరంపరలతో ఏమాత్రం సంబంధం లేదు. జీవులు చేసిన కర్మలకు అనుగుణముగా వాటికి జన్మలు లభిస్తాయి. మనము ఉన్న ఈ కల్పము పేరు శ్వేత వరాహ కల్పము. ఈ కల్పము వయస్సు 432 కోట్ల సంవత్సరములు. ఇప్పుడు మనం ఈ సమయమును మానవ టైం లైన్ కి మారుద్దాం. బ్రహ్మ సమయము ఒక పగలు 432 కోట్ల సంవత్సరములు 12 గంటలకు సమానము అనుకుంటే ఒక గంటకు 36 కోట్ల సంవత్సరములు అవుతుంది. ఇప్పుడు 36 కోట్ల సంవత్సరములు ఒక నిమిషమునకు మార్చగా 60 లక్షల సంవత్సరములు అవుతుంది. 60 లక్షల సంవత్సరములు ఒక సెకండుకి మార్చగా 1 లక్ష సంవత్సరములు అవుతుంది. అనగా బ్రహ్మకు సత్యలోకములో 1 సెకండు అయితే భూమి మీద 1,00,000 సంవత్సరములు గడిచిపోతాయి. బ్రహ్మదినం ఉదయం సుమారు 6 గంటలకు సత్యలోక సూర్యుడు ఉదయించడంతో మొదలు అయితే 432 కోట్ల సంవత్సరములు 12 గంటలు అయితే ఇప్పటికి గడిచినవి 197,29,49,117 సంవత్సరములు. అనగా 197,29,49,117 సంవత్సరములు ఇంటూ 12 గంటలు డివైడెడ్ బై 432 కోట్ల సంవత్సరములతోటి భాగించగా 5 గంటల 48 నిమిషముల 4 సెకండ్ల 14213888889 సెకండ్లు వస్తుంది. అనగా మన సమయములో బ్రహ్మకు 11 గంటల 48 నిమిషముల 4 సెకండ్లు అయ్యింది. ఇప్పుడు మనం బ్రహ్మ యొక్క 51వ సంవత్సరం మొదటి నెలలోని 29 రోజుల 11 గంటల 8 నిమిషముల 4 సెకండ్లలో ఉన్నాము. ఇంత పెద్ద సమయం చెప్పగలిగే వారు ఇంతవరకు పుట్టలేదు. బ్రహ్మ ఆయుష్ 3,15,36,000 కోట్ల సంవత్సరములు. దీనిని మన పిచ్చి శాస్త్రవేత్తలు 1370 కోట్ల సంవత్సరములకు కుదించారు. సనాతన ధర్మంలో పుట్టిన సోదర సోదరీమణులారా, భూమి మీద ఉన్న ఈ పిచ్చి శాస్త్రవేత్తలు చెప్పినవి నమ్మకండి. ఈ వీడియో మీద మీ విలువైన కామెంట్స్ పెట్టండి. సనాతన ధర్మము విశేషముగా గొప్పది. ధర్మమును పాటించండి, పురుషార్థములను పొందండి. సర్వేజన సుఖినో భవ. మా డివి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.